హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టి. ఎందుకు పెట్టట్లేదు అంటే ఇన్ని రోజులు ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించాను. ఇంతకుముందు నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసేవాడిని. ఎక్కడెక్కడి నుంచో మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని గురించి కష్టపడి వీడియో చేసి పోస్ట్ చేసినా కూడా, అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ ఎక్కువ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర బైక్ కూడా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి బైక్ పై మోటో వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా మంది మనకు రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. హైదరాబాద్ లో చాలా ఏరియాల్లో అడుగడుగున కెమెరాస్ ఉంటాయి. హెల్మెట్ పెట్టుకొని వాళ్ళకి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇలా చూసారు కదా, ఈయన సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. అలాగే హెల్మెట్ కూడా లేదు. ఎంత డేంజరస్ డ్రైవింగో కదా. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఓన్లీ ఫోన్ మాట్లాడే వాళ్ళు మాత్రమే కాదు, వాట్సాప్లో చాట్ చేస్తూ బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళని కూడా నేను చూసాను. సో వాళ్ళందరినీ మీకు కూడా చూపిద్దాం. సో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ని, వాళ్ళు చేసే తప్పుని మీకు కూడా చూపిద్దాం ఇలా మోటో వ్లాగ్స్ చేసి అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా రికార్డ్ చేశానంటే, నా హెల్మెట్ వచ్చేసి హాఫ్ హెల్మెట్. ఫుల్ హెల్మెట్ కి మోటో వ్లాగ్ చేయడానికి స్టాండ్ అయితే దొరుకుతుంది, కానీ హాఫ్ హెల్మెట్ కి అది ఉండదు. కాబట్టి నేను ఎప్పుడో వాడకుండా పడేసిన ఓల్డ్ మొబైల్ స్టాండ్ తో నా హెల్మెట్ కి అయితే ఆ స్టాండ్ ని ఫిక్స్ చేసి ఇలా వీడియో రికార్డ్ చేయడం జరిగింది. చూడండి ఎంత బాగా వస్తుంది వీడియో. అసలు అది ఎలా ఫిక్స్ చేశాను అనేది నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోలో కానీ చూపిస్తాను. నేనైతే సరదా కోసమే ఒక మోటో వ్లాగ్ లాగా ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు కనుక ఈ వీడియో చూసి హెల్మెట్ లేని వాళ్ళకి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి ఫైన్ వేస్తే నాకు కానీ నా ఛానల్కి కానీ ఎటువంటి సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. ఒకవేళ అలాంటి భయాలు ఏమైనా ఉంటే హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. సెల్ ఫోన్లో మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేయకండి. అలాగే మద్యం సేవించి ఎటువంటి వాహనాన్ని కూడా నడపకండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు ఒకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు నానక్రామ్గూడలో కార్ డ్రైవింగ్ జాబ్ చేస్తున్నాను. మా సార్ పేరు సవినయ్ సార్, చాలా మంచివారు. సో రోజు పొద్దున్నే నేను 9 వరకు నానక్రామ్గూడలో ఉండాలి. యాక్చువల్లీ ర్యాపిడో రైడ్ తీసుకుంటూ వెళ్దాం అనుకున్నాను ఫస్ట్. కానీ ఆ రూట్లో, అంటే నేను వెళ్లే రూట్లో నాకు దొరకట్లేదు రైడ్స్, ఎక్కడెక్కడో పడుతున్నాయి. నేనైతే పొద్దున కరెక్ట్గా టైంకి ఉండాలి 9 o'clock కి. కాబట్టి మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను ఖాళీగా వెళ్ళిపోతున్నాను. సార్ దగ్గర నాకు డ్యూటీ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది. మధ్యాహ్నం 1:30 కల్లా నా డ్యూటీ అయిపోతుంది. తర్వాత నుంచి నేను డ్రైవ్ బుకింగ్ కానీ ర్యాపిడో చేయడం కానీ చేస్తున్నాను. సో పొద్దున్న నేను ఎలాగో ఖాళీగా వెళ్తాను కాబట్టి ఆ టైంలో ఇలా వీడియో రికార్డ్ చేస్తూ మల్కాజ్గిరి నుంచి నానక్రామ్గూడ వరకు మనకి ఇలాంటి వాళ్ళు, రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళు, హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు, చార్జింగ్ చేస్తూ డ్రైవింగ్ చేసే వాళ్ళు, 3 రైడర్స్, 4 రైడర్స్, ఇలా ఎంతో మంది కనిపిస్తారు. సో వాళ్ళందరినీ మీకు కూడా చూపిస్తూ, సో ఇలా సరదాగా రోడ్డుపై మోటో వ్లాగ్స్ చేస్తూ కంటిన్యూగా వీడియోస్ చేసి రోజు అప్లోడ్ చేస్తాను. డైలీ ఒక వీడియో వస్తుంది, చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని నేను 1.5 స్పీడ్ లో పెట్టాను. ఎందుకంటే నార్మల్ వీడియోని అలాగే పెడితే చాలా స్లోగా అనిపిస్తుంది. వీడియో స్లోగా ఉంటే చూసే వాళ్ళకి బోర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఇలా వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. బేసిక్ గా నేను అపరిచితుడిలో రాము టైపు, అలాగే అపరిచితుడు టైపు. రాము ఏం చేస్తాడు, తప్పు చేస్తే సహించలేడు కానీ బాధపడతాడు. అపరిచితుడు ఏం చేస్తాడు, తప్పు చేస్తే సహించలేడు కానీ శిక్షిస్తాడు. శిక్షించే హక్కు నాకు లేదు. కాబట్టి ఇలా ట్రాఫిక్ రూల్స్ మీరిన వాళ్ళకి, ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళకి, హెల్మెట్ లేని వాళ్ళకి, ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ శిక్ష పడేలా చేయొచ్చు, ఫైన్ పడేలా చేయొచ్చు ఇలా వీడియో తీసి. నువ్వు వీడియోస్ తీస్తే మేము హెల్మెట్ పెట్టుకోకపోతే మాకు ఫైన్స్ ఎలా పడతాయి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఒక వీడియో కాబట్టి ఈ వీడియోలో మీరు చేస్తున్న యాక్టివిటీ మీ బండి నెంబర్తో సహా రికార్డ్ అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఈ వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని ఈజీగా ఫైన్ వేయొచ్చు. సో ఈ వీడియో అలా ట్రాఫిక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ థాట్ ని చూసి చాలా మంది వీడి సాడిస్ట్ ఇలా చేస్తున్నాడేంది అనుకోవచ్చు. కానీ నేను చేసేది తప్పు కాదు, తప్పు చేసే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాను అంతే. లోకంలో ఎన్నో రకాల తప్పులు జరుగుతున్నాయి కదా భయ్యా. మరి ఈ చిన్న చిన్న తప్పుల్ని ఎవరు చూస్తారంటే, ఇక్కడ చూడాల్సింది తప్పు కాదు, అసలు మెయిన్ కావాల్సింది సేఫ్టీ. సేఫ్టీ ఎందుకు, మా సేఫ్టీ గురించి నీకెందుకు అంటే, రోడ్డు మీద నా పక్కన వెళ్ళేవాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే బాగుండు అనుకుంటే తప్పు, గానీ వాడు సేఫ్ గా ఇంటికి గానీ ఆఫీస్ గానీ రీచ్ అవ్వాలి. సో దానికోసం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనుకోవడం, అదే నేను చేసేది. ఇది తప్పెలా అవుతుంది? ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు
హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు, కట్స్ కొడుతూ బైక్ నడిపే వాళ్ళు, వీళ్ళ వల్ల మేమేదో ఎంజాయ్ చేసుకుంటే నీకెందుకు వచ్చింది అనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీ వల్ల రాంగ్ రూట్లో రావడం వల్ల, మీరు ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల, హెల్మెట్ పెట్టుకోకుండా ఇష్టమట్లు కట్స్ కొడుతూ డ్రైవ్ చేయడం వల్ల మీరు కాకుండా మీరు ఎంజాయ్ చేస్తారేమో, కానీ మీ పక్కనున్న వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు స్లిప్ అయి కింద పడే అవకాశం ఉంది. సో మీ ఎంజాయ్మెంట్ కోసం అవతలి వాళ్ళు కింద పడి దెబ్బలు తగిలించుకోవాల్సిన అవసరం వాళ్ళకేముంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ డ్రైవింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. దాన్ని రెస్పాన్సిబిలిటీగా కాకుండా అసలు ఇష్టం వచ్చినట్లు ఎట్లా పడితే అట్లా నడిపితే కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. నిజంగానే ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసుకుంటారు, ఫైన్ వేస్తారు అని నేనైతే గ్యారంటీగా చెప్పను. కానీ ఒకవేళ అలా పడే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను. అంతేకాని నేనే వెళ్ళి ఈ వీడియోని లేదా ఫొటోస్ని ట్రాఫిక్ పోలీసులకి ఇస్తాను అని చెప్పట్లేదు. అలా చేస్తే అది నా తప్పు అవుతుంది, కావాలని చేసినట్టుంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. దీంట్లో మీరు కూడా ఉండొచ్చు. ఎవరు కూడా నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ ఈ వీడియోస్లో రికార్డ్ అవ్వకూడదు, అంటే ఇలా ట్రాఫిక్ రూల్స్ మీరి రికార్డ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. నేను చేసేది మంచికే, అది నాకు తెలుసు. తప్పుగా అనుకునే వాళ్ళు అనుకుంటారు, చాలా మంది మన గురించి చాలా రకాలుగా అనుకుంటారు. సో అవన్నీ మనం పట్టించుకుంటూ కూర్చుంటే ఈ లోకంలో అస్సలు బ్రతకలేము. ప్రతి ఒక్కరి సేఫ్టీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు సరదాగా అనిపించవచ్చు, కానీ ఒకవేళ యాక్సిడెంట్ అయితే చూడండి ఎలా ర్యాష్ డ్రైవ్ చేస్తున్నాడు అతను. ఒకవేళ యాక్సిడెంట్ అయితే కాలో చెయ్యో విరిగితే ఆ బాధ అసలు మాటల్లో చెప్పలేనిది. ప్లస్ చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. నిజం చెప్పాలంటే 90% పీపుల్కి ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. నాకు కూడా లేదు, కానీ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. హెల్మెట్ లేనిదే నేను బైక్ తీయను, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకుందే కార్ డ్రైవ్ చేయను. సో ఇవన్నీ మనం చేస్తూ పోతే మనకు అలవాటు అయిపోతాయి. దీనివల్ల మన లైఫ్ సేవ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఒక మంచి థాట్. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోము, ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తామో, ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తామో అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది తప్పుగా అనిపిస్తుంది. అది నా తప్పు కాదు. కాబట్టి ఒక యూట్యూబర్గా నా కంటెంట్ కోసం నేను ఈ మోటో వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. నా కెమెరాలో రికార్డ్ అవ్వకూడదు అనుకుంటే డైలీ మార్నింగ్ 6:30 to 8:30 వరకు హెల్మెట్ లేకుండా లేదా ట్రాఫిక్ రూల్స్ మీరుతూ సికింద్రాబాద్ నుంచి నానక్రామ్గూడ రూట్లో తిరక్కండి. తిరిగితే ఖచ్చితంగా రికార్డ్ అవుతారు ఈ టైంలో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.